అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ కు స్టూడెంట్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఇక ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ ప్రొఫెసర్ అరోరా విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకాడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని చేశారు. ఇక విద్యార్థుల భద్రత, సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు కూడా జారీ చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు చక్కగా వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంత్ రెడ్డి ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు జారీ చేశారు. ఇమ్మిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనివి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు. అలాగే అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచుకోవాలి, ఇలాంటి ఎన్నో అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్ ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకిరెడ్డి, కేకే రెడ్డిలు వివరించారు. అలాగే కిరణ్ పాస్యం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆటా విస్కాన్సిస్ రీజనల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్రమౌళి సరస్వతి, ఆటా విస్కాన్సిస్ రీజనల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తన తదితరులు పాల్గొని ప్రసంగించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇతర భాషల ఆడియన్స్ ను ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో మెప్పించి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన కూలీ సినిమా 1000 కోట్ల కలెక్షన్ చేసి అందరూ అనుకున్నారు. కానీ కూలీ సినిమా అందరి అంచనాలను అందుకోలేకపోయింది. కూలీ సినిమా హిట్ అయితే లోకేష్ తర్వాతి సినిమా అమీర్ ఖాన్ తో వెంటనే ఉండేది. కానీ కూలీ రిజల్ట్ తేడా కొట్టడంతో సీన్ మొత్తం రివర్స్ అయి కూర్చుంది. లోకేష్ కు వచ్చిన ఆఫర్స్ వెనక్కి వెళ్లడమే కాకుండా డైరెక్టర్ గా ఆయన్ను చాలా మంది పక్కన పెట్టేశారంటూ తమిళ మీడియాలో చాలా రూమర్స్ కూడా వచ్చాయి. దీంతో ఇప్పుడు లోకేష్ హీరోగా అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమయ్యారట. ఈ సినిమా కోసం లోకేష్ ఏకంగా 35 కోట్ల రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నారని వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. రెమ్యూనరేషన్ విషయంలో వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజముందో తెలియాల్సి ఉంది. సక్సెస్ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ జంటగా కలర్ ఫోటో, బేబీ వంటి కల్ట్ క్లాసిక్ మూవీ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేష్, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ చెన్నై లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వాన్ని వహిస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ లో బ్యూటిఫుల్ లవ్ పేర్ గా కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీలో నివే క్యారెక్టర్ తో శ్రీ గౌరీ ప్రియ ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతోంది. మలుడి బ్రహ్మ మణిశర్మ చెన్నై లవ్ స్టోరీ చిత్రానికి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. జూబ్లీ హిల్స్ హస్తగతం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో సాధించి విజయాన్ని అందుకున్నారు. తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం. ఓట్ల లెక్కింపు మొదలైన దగ్గర నుంచి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ కు అది మరింత పెరుగుతూ వచ్చింది. ఏ ఒక్క రౌండ్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యాన్ని దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. భారత రాష్ట్ర సమితి భాజపా అభ్యర్థులకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లొచ్చాయి. భాజపాకు డిపాజిట్ గల్లంతైంది.